మినీ క్యాచ్. గ్లామర్ గుంది. ఏ పట్టుకోరా. వద్దులే, ఏమనుకుంటుందో. ఏంటి అదోలా చూస్తున్నావు? ఈ పద్ధతి కూడా నాకు బాగా నచ్చింది. ఏ ఏయ్ పిల్లలు ఇట్రండి, రండి. ఏంటి బాబాయ్? అమ్మ టిఫిన్ నన్ను పిలుస్తుంది, వెళ్ళండి. సరే సరే అండి. కనిపెట్టేశారా? అవును, బాల్ ఆడేటప్పుడు కూడా ఇలాంటి డ్రెస్సులే వేసుకుంటారా తమ్ముడు? నేనొక మోడల్. నేనేం చేసినా మోడర్న్ గానే చేస్తాను. నేనొక మాస్. నేను ఏం చేసినా మాస్ గానే చేస్తాను. చుక్కరో. చుక్కరోనా? హిందీలో మాత్రం మాట్లాడుకో, నాకు నచ్చదు. ఎందుకు? ఎందుకంటే నాకు హిందీ రాదు. అమ్మయ్య, నవ్వేసింది. ఐ లవ్ యూ చెప్పేద్దామా? మెల్లగా మోదాం. ప్రియా, నువ్వు నవ్వితే చాలా అందంగా ఉన్నావు. సిగ్గుపడుతూ నవ్వితే ఇంకా అందంగా ఉన్నావు. అయ్యో, వెనక్కి తిరిగితే ఇంకా ఇంకా అందంగా ఉన్నావు. ప్లీజ్ ఆపుతావా? వదినా, రాఘవా రా. వచ్చేసా. ఏంటి విషయం? నా వల్ల కావట్లేదు వదినా. నీ వల్ల అవుతుందా అవదా? ఏమిటి నా వల్ల అయ్యేది? నీ వల్ల అవుతుందా అవదా? అర్థమయ్యేటి చెప్పు. వదినా, 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 నీ చెల్లెల్ని నేను. నా చెల్లెల్ని? నీ చెల్లెల్ని చెప్పి చావు. లవ్ చేస్తున్నాను వదినా. నువ్వే ఎలాగైనా నాకు హెల్ప్ చెయ్యి. ఎంత ధైర్యం నీకు? హెల్ప్ కావాలా? హెల్ప్. ఐ లవ్ యూ అని చెప్పి తీసుకువెళ్ళిపోవచ్చు కదయ్యా. వదినా, వరాలిచ్చే వదినా. అవునమ్మా, నువ్వు దేవత, అభేమివు, వాడు అల్లుకుపోతాడు. ఏమే, వాడు లవ్ చేయడానికి నువ్వు ఐడియా ఇస్తున్నావా? మరిదికి ఎంత తక్కువమ్మా. ఇలాంటి మొగుడు దొరకడం నా చెల్లెలు అదృష్టం. తక్కువేం కాదనుకో, కానీ వీడి కలర్ కి దాని కలర్ కి కాంబినేషన్ చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు తల్లివటే? ఏంటి? అసలు నువ్వు తల్లివేనా? చూడు, నీ మొగుడితే నా కలరేగా, నీ కడుపునేగా నేను పుట్టాను. లేకపోతే ఏంటి వదినా? వేరే దేని గురించి మాట్లాడినా పర్వాలేదు, కానీ కలర్ గురించి మాత్రం మాట్లాడకూడదు. సరే సరే, నువ్వు దాన్ని లవ్ చేస్తున్నావు, కానీ అది నేను లవ్ చేస్తుందో లేదు తెలియాలిగా. నన్ను లవ్ చేయకపోతే కాలేజ్ హాలిడేస్ కి ఇక్కడికి వస్తుందా? తను చూసే చూపును బట్టి, నవ్వును బట్టి నన్ను లవ్ చేస్తుందని తెలుసు, కానీ బయటికి చెప్పట్లేదు. అది తెలుసుకోవడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది? రేపు ఫ్యామిలీ మొత్తం కట్టుకొని ఆర్కే బీచ్ కి వెళ్ళి అక్కడున్న ఫిగర్స్ తో గుంతలకి డాన్స్ చేశాననుకో, తన మనసులో ఉన్న లవ్ తన్నుకొని వచ్చేస్తుంది. మంచి ఐడియా. ఫ్యామిలీ మొత్తం వెళ్దామా? నాకు ఈ గుంతలక్కడి రాదు, మామూలు స్టెప్ పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటాను. చిందరేస్తున్నాడు. వినేవాళ్ళంతా బాగా వినండ్రో. కన్నే దానిమ్మకాయ, కొరకబోతే చింతకాయ, ఊగే బత్తాయికాయ, చప్పరిస్తే కందికాయ. కన్నే దానిమ్మకాయ, కొరకబోతే చింతకాయ, ఊగే బత్తాయికాయ, చప్పరిస్తే కందికాయ. నడిచేటి తారక, నవ్వేటి మేనక, రెచ్చిందే కోరిక, వచ్చేస్తే పండగ. అదరగొట్టే తదినక, మూడు వచ్చే ముచ్చటగా, చక్కని బుగ్గలు సవరదిస్తారా వెన్న బంగారు పుల్లే. చక్కని బుగ్గలు సవరదిస్తారా వెన్న బంగారు పుల్లే. కన్నే దానిమ్మకాయ, కొరకబోతే చింతకాయ, ఊగే బత్తాయికాయ, చప్పరిసి కందికాయ. నడిచేటి తారక, నవ్వేటి మేనక, రెచ్చిందే కోరిక, వచ్చేస్తే పండగ. అదరగొట్టై తదినక, మూడు వచ్చే ముచ్చటగా, చక్కని బుగ్గలు సవరదిస్తారా వెన్న బంగారు పుల్లే. చక్కని బుగ్గలు సవరదిస్తారా వెన్న బంగారు పుల్లే. బతుకే పాము పుట, బతుకుంటే చాలు బిడ్డ, తగిలిందా ఒక్క కాటు, ఆ పైన అంతా బెస్ట్. పిల్లదాన్ని చెయ్యి పట్టు, ప్రేమంతా దోచిపెట్టు, మొమ్మంటూ బెట్టు చేస్తే వాడేసి ముద్దులెట్టు. బయట చాటు పొంగు హంగు చూడరా, ఇదిగో పొగరు బోతు పైల పచ్చి జానరా. ఏవేణు ఎసుకోపాను, నేడు చస్తే రేపే మౌను. ఏవేణు ఎసుకోపాను, చచ్చే ముందే వేసే లైన్. పెట్టుకుంది పల్లె చుక్క, వేయమంట పూల పక్క, చక్కని బుగ్గలు సవరదిస్తారా వెన్న బంగారు పుల్లే. చక్కని బుగ్గలు సవరదిస్తారా వెన్న బంగారు పుల్లే. Come on, are you ready? కావలి పానీపూరి, కమ్మని ముద్దే కోరి, ఆరని మోహంతో అడిగానే వచ్చాయి మరి. కావలి
కోరే ఆరని మోహంతో అడిగానే వచ్చే మరి నేసిపోరి నెమ్మదిగా నిలిచరా అది రేసోకు సంపద ముమ్మరంగ పరిచరా అరే బాలు కొట్టరా కోలు ఇప్పుడే చస్తే ఎవరికి మేలు డేంజర్ అయినా భూమి మీద కాచుకుంది కన్ను పిల్ల నెమలి నైట్ నెమలి బుగ్గ పొంగిపోయి కమిలి కతిరి మోటు కతిరి పట్టుకుంటే ఆసుపత్రి కతిరి మోటు కతిరి పట్టుకుంటే ఆసుపత్రి కన్నే దానిమ్మకాయ కొరకపోతే చింతకాయ పూగే బత్తాయికాయ చప్పరిస్తే కందికాయ నడిచేటి తారక నవ్వేటి మేనక రెచ్చిందే కోరిక వచ్చేస్తే పండగ అదరగొట్టై కదిన్నక మూడు వచ్చే ముచ్చటగా చక్కని బుగ్గలు సవరదిస్తారావే నా బంగారు పులే నెమలి నైట్ నెమలి బుగ్గ పొంగిపోయే కమిలి కతిరి మోటు కతిరి పట్టుకుంటే ఆసుపత్రి రావే ఇటు రావే అటు పోతామే గుంతలకడే తప్పుకోండి. గుడ్ మార్నింగ్. నేను నీ కోసం ఇంత దూరం ఊరు నుంచి వస్తే నన్ను వదిలేసి వాళ్ళతో కలిసి తైతక్కలాడతావా? తొక్కితే ఇలా కొట్టాలా? మరి ముద్దు పెట్టాలా? బాగా నొప్పిగా ఉంది. ఉట్టి సారీ మాత్రమేనా? నాలుగు పిల్లలు నిలబెట్టి మధ్యన స్లాబ్ వేసి పెయింట్ అయ్యరా బిల్డింగ్. నేను అసలే భయంతో వస్తుంటే బిల్డింగ్ అంటారేంటి? ఏమండి లేవండి లేవండి. ఏంటే అర్ధరాత్రి నీ గోల? మన ఇంట్లో ఉన్న గుర్రం ఊగుతోంది. నన్ను అడగకుండా మన ఇంట్లో ఎవరు గుర్రం ఉన్నారు? స్టోర్ రూమ్ లో ఉన్న చెక్క గుర్రం ఊగుతోంది. అదేమన్నా మైకేల్ జాక్సన్ ఊగడానికి? అయ్యో మీరు నాతో రండి, కావాలంటే మీకు చూపిస్తాను. రండి లేవండి తొందరగా రండి. అయ్యో ఇందులో నా తప్పేం లేదండి, మీరే పడిపోయారు, మన్నించండి, క్షమించండి. రండి. కింద పడ్డా నేను ఎవరితో చెప్పను. నిజంగా ఎవరికి చెప్పండి. చూసుకుని వెళ్ళండి, చూసుకుని జాగ్రత్తగా. దేవుడా అదిగో చూసారా గుర్రం ఊగుతుంది. మైకేల్ జాక్సన్ అని అడిగారుగా, ఎలా ఊగుతుందో చూడండి. అయ్యో ఏమండి ఎక్కడికి వెళ్తున్నారండి? నన్ను ఒంటరిగా వదిలేసి అలకండి. ఆగిందే. మీరు కిటికీ వేసరిగా గుర్రం ఆగిపోయింది. చెక్క గుర్రం తెలుసండి, గాలికి ఊగింది. అర్థమైంది. మరి ఏం పీకుదాం? నన్ను అంత అర్జెంట్గా లేపావు. అర్ధరాత్రి లేవటం, నోటుకు వచ్చినట్టు వాగటం. అయ్యో క్షమించండి. అంటే చాలు, కాళ్ళ మీద పడిపోతాం. ఇంకోసారి అర్ధరాత్రి లేపావా పెళ్ళవని కూడా చూడండి. వస్తున్నానండి. అర్ధరాత్రి లేపి హింస పెట్టేస్తుంది. నిద్రమత్తులో ఇలా కూడా జరుగుతుందేమో. నిద్రమత్తే లేకుంటే నేను బయట. ఏంటే లోపల నొక్కదాన్ని వదిలేసి వచ్చారు కదా, వస్తున్నా. ఉదయాన్నే 5 గంటల ఫ్లైట్ కంపల్సరీగా బెంగళూరుకి వెళ్ళాలి. మత లేకుండా గుర్రం ఊగుతుంది, అదే అర్థం డిస్టర్బ్ చేస్తామే. ఊరు వెళ్తున్నారని చెప్పనే లేదే. చెప్పానుగా, అమ్మతో చెప్పు. చెప్తా.
ఒకే దెబ్బకి పగలు కొట్టగలవా లేక 2-3 దెబ్బలు వేయాలా? మేము టెంకాయ అయినా గుమ్మడికాయ అయినా ఒకే దెబ్బకి పగల కొడతాం. చూద్దాం.